వదినా, ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? నిన్ను అన్నయ్యని చూసి వెళ్దామని వచ్చాను వదినా. అంటే అవసరం ఉంటే గానీ మేము గుర్తురాం కదమ్మా, అందుకే అలా అడిగాను. ఏమనుకోవద్దే. అదేంటి వదినా అలా అంటున్నావు? మరి కాకపోతే ఏంటమ్మా, ఇలా చీటికి మాటికి చెప్పా పెట్టకుండా వచ్చేస్తే మాకు మాత్రం ఎలా జరుగుతుంది? మాకే 1,00,000 పనులు, వచ్చే ముందు ఒక ఫోన్ చేసి రావాలి కదా. నా పుట్టిల్లోనే స్వేచ్ఛగా వచ్చాను వదినా. ఇది ఇప్పుడు నీ పుట్టిల్లు మాత్రమే కాదు, ఇది ఇప్పుడు నా ఇల్లు కూడా. ఒక ఆడపిల్ల పుట్టింటికి వచ్చేది ప్రేమ ఆప్యాయత కోసం వదినా, ఏదో మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోవడానికి మాత్రం కాదు. కోడలుగా ఈ ఇల్లు నీదే కావచ్చు వదినా, కానీ పుట్టింటి బంధాన్ని నేను ఎలా వదులుకోగలను వదినా? నన్ను క్షమించమ్మా, పడలుగా అహంకారాన్నే చూపించాను తప్ప పుట్టింటితో నీకున్న ఈ బంధం ఏంటనేది మర్చిపోయానమ్మా. ఇప్పుడు చెప్తున్నాను చూడమ్మా, ఈ ఇల్లు మన ఇద్దరిది. నీకు ఏ అవసరం వచ్చినా ఈ పుట్టిల్లు ఉందని మాత్రం మర్చిపోవద్దు. నీకు ఎప్పుడు తోడుగా ఉంటానమ్మా.